హైదరాబాద్లోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. బుధాన్ ల్యాండ్, మహేశ్వరం ల్యాండ్ వ్యవహారంలో ఈ తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. బుధాన్ ల్యాండ్ను అక్రమంగా లేఅవుట్ చేసి అమ్మకం చేసినట్లు ఆరోపణలు వచ్చాయని తెలిపారు. అంతేకాకుండా ఈ విషయంలో మునావర్ ఖాన్, కధీర్ ఉన్నిసా అనే వ్యక్తులపై ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పారు. అలాగే విరాట్ నగర్లోని ఎంఏ సుకూర్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాకాల మండలం తోటపల్లి వద్ద పూతలపట్టు నాయుడుపేట నేషనల్ హైవేపై స్పీడ్గా వెళ్తున్న ఓ కారు కంటైనర్ను కిందకు దూసుకెళ్లడంతో ఓ ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 5గురు స్పాట్లోనే మృతి చెందారు. మరో 2కి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను స్థానికులు సమీపంలోని హాస్పిటల్కు తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ గోపి అందిస్తారు. గోపి, దేవిక, తిరుపతి అంటే నాయుడుపేట జాతీయ రహదారి పైన పాకాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. కాసేపటి క్రితం అంటే పాకాల మండలం నేండ్రగుంట దాటిన తర్వాత జాతీయ రహదారి అంటే బెంగళూరు రోడ్ హైవే, నేషనల్ హైవే అయితే అక్కడ ఒక్కసారిగా కంటైనర్ వెళ్తున్న సందర్భంలో ఒక్కసారిగా తిరుపతి నుంచి వెళ్తున్నటువంటి ఇన్నోవా కారు ఒకసారిగా నేరుగా వెళ్లి కంటైనర్ ఢీకొట్టినట్లు స్థానిక పోలీసులు చెబుతున్నారు. అయితే ఇందులో మొత్తం 5 మంది అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. మరొక 3 చిన్నపిల్లలు కూడా ఉన్నారు, మహిళలు కూడా ఉన్నారు. అయితే వాళ్ళు తీవ్రంగా గాయపడినట్లు చెప్తున్నారు. వాళ్ళందరినీ కూడా చంద్రగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే ఒక్కసారిగా వాహనం అంటే అతి వేగంగా వచ్చిన కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు కూడా చెప్తున్నారు. ఆ చుట్టుపక్కల అంటే ఉన్నటువంటి స్థానికులు అంటే వ్యవసాయ పొలాల గట్ట ఉన్న వాళ్ళు కూడా వెంటనే అక్కడికి ఘటనా స్థలానికి చేరుకుని వెంటనే వాళ్ళందరినీ కూడా రక్షించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చంద్రగిరి పోలీసులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అదేవిధంగానే పాకాల పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని పూర్తి స్థాయిలో అంటే చనిపోయినట్టు వాళ్ళందరినీ కూడా మృతదేహాలని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వాహనం
మనం చూడొచ్చు. బీఆర్కే స్క్రీన్ పైన కూడా మొత్తం వాహనం అంతా కూడా మొత్తం కంటైనర్ లారీ కిందికి పూర్తిగా కూడా దూసుకొని వెళ్ళిపోయిన నేపథ్యంలో మొత్తం కూడా అంటే బాడీలకు సంబంధించి కూడా ఎవరిని కూడా గుర్తుపట్టలేని పరిస్థితిలో మృతదేహాలు ఉన్నాయి. అయితే వెంటనే వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆల్రెడీ 5 మంది చనిపోయి అంటే లోపల అంటే కంటైనర్ కింద కారు లోపల దూరి లోపలికి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా చనిపోయినట్లు చెప్తున్నారు. మిగతా బయట ఉన్న వాళ్ళు మాత్రం అంటే డోర్ కి యువతల పైకి ఉన్న వాళ్ళు మాత్రం ఒక ఇద్దరేదో తీవ్రంగా గాయపడినట్లు చెప్తున్నారు. వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే వాళ్ళని చంద్రగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తం మీద అత్యంత దారుణంగా అంటే మంచి మధ్యాహ్నం ఈ సమయంలో ఒకసారిగా జాతీయ రహదారి పైన ఇంత ఘోర రోడ్డు ప్రమాదం జరగడం అనేది ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా కలిసివేసింది. వెంటనే అంటే సహాయ చర్యలు మాత్రం స్థానిక ప్రజలతో పాటు రైతులు వాళ్ళందరూ కూడా అంటే విపరీతమైన శబ్దం రావడం జరిగిందని కూడా చెప్తున్నారు. అంటే భారీ యాక్సిడెంట్ కాబట్టి. అయితే వాహనాలు అంటే రోడ్డు పైన వెళ్ళే వాహనాలు కూడా వాళ్ళు కూడా ఆపి ఏ రకమైన సహాయ చర్యలు కొనసాగించాలన్నా కూడా వాళ్ళందరూ కూడా అప్పటికే చనిపోయినట్లు చెప్తున్నారు. మొత్తం మీద పోలీసులు కేసు నమోదు చేసి అది ఎవరిది తప్పు అంటే కంటైనర్ ఏదైనా సరే ఆ లారీ అతను ఏమైనా సరే అంటే ఓవర్ క్రాస్ చేశారా లేదంటే కారే అంటే ప్రత్యక్ష సాక్షులు చెప్తుంది అంటే కారే అతివేగంగా ఇన్నోవా వెహికల్ అతివేగంగా వచ్చినట్లు చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనేది మాత్రం ఇంకా తెలియరావడం లేదు. దేవిక. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్. పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ తీర్మానం చేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత దేశంలోని ప్రతి ప్రాంతం ఆవేదనకు గురైందని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఉత్తరం నుంచి దక్షిణం వరకు, తూర్పు నుంచి పడమర వరకు ఇలా ప్రతి ప్రాంతం దిగ్భ్రాంతికి గురైందని తెలిపారు. ఉగ్రదాడి తర్వాత కాశ్మీర్ అంతా ఐక్యంగా ఉందని గుర్తు చేశారు. ఇక లోయలో ఉగ్రవాదం అంతం కావడం ఖాయమన్నారు. सस्ती सियासत है। मुझे क्या इन 26 लोगों के मरने की इतनी कम कदर है कि मैं अब मरकज से जाके कहूंगा ना चलो 26 लोग मर गए अब मुझे स्टेटहुड दे दो। स्टेटहुड की बात हमने पहले भी की, आगे भी करेंगे, लेकिन लानत हो मुझ पे अगर मैं आज ये कह के मरकज के पास जाऊं कि ना अब 26 मर गए अब दे दो। देने की बात हम करेंगे, लेकिन इस मौके पर नहीं। इस मौके पर ना कोई सियासत, ना कोई बिजनेस रूल्स, ना कोई स्टेटहुड, ना कुछ और। एक ही चीज ना, इस हमले की कड़ी निंदा और उन 26 लोगों के साथ दिल की गहराइयों से हमदर्दी और ताज़ियत, और कुछ नहीं ना। आज नहीं, केवल हम किसी और मौके पर थपथपाएंगे, आज नहीं। तो स्पीकर साहब, जम्मू कश्मीर की सिक्योरिटी जम्मू कश्मीर के इलेक्टेड हुकूमत की फिलहाल जिम्मेदारी नहीं है, लेकिन मैं ये मौका इस्तेमाल कर ఇక ఉగ్రదాడిలో చనిపోయిన 26 మంది పేర్లను సభలో చదివి వినిపించారు. ఈ దాడిలో తండ్రులను కోల్పోయిన పిల్లలకు తాను ఏం సమాధానం చెప్పాలని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. ప్రభుత్వం బాధ్యతగా పర్యాటకులను ఆహ్వానించింది, కానీ వారికి భద్రత కల్పించలేకపోయామన్న క్షమాపణ చెప్పడానికి కూడా మాటలు రావడం లేదని, తండ్రులను కోల్పోయిన పిల్లలకు గాని భర్తలు కోల్పోయిన వితంతువులకు మేం ఏం సమాధానం చెప్పాలన్నారు. తాము ఏం తప్పు చేశామని వాళ్ళంతా అడుగుతున్నారని సమాధానం చెప్పలేకపోయామని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. इस मौके पर ना कोई सियासत, ना कोई बिजनेस रूल्स, ना कोई स्टेटहुड, ना कुछ और। एक ही चीज ना, इस हमले की कड़ी निंदा और उन 26 लोगों के साथ दिल की गहराइयों से हमदर्दी और ताज़ियत, और कुछ नहीं ना। आज नहीं, केवल हम किसी और मौके पर थपथपाएंगे, आज नहीं। तो स्पीकर साहब, जम्मू कश्मीर की सिक्योरिटी जम्मू कश्मीर के इलेक्टेड हुकूमत की फिलहाल जिम्मेदारी नहीं है, लेकिन मैं ये मौका इस्तेमाल करके स्टेटहुड की मांग नहीं करूंगा। मैं किस मुंह से इस पहलगाम के वाकये को इस्तेमाल करके मरकज से कहूंगा ना अब मुझे स्टेटहुड दो। मेरी क्या इतनी सस्ती सियासत है? मुझे क्या इन 26 लोगों के मरने की इतनी कम कदर है कि मैं अब मरकज से जाके कहूंगा ना चलो 26 लोग मर गए अब मुझे स्टेटहुड दे दो। स्टेटहुड की बात हमने पहले भी की, आगे भी करेंगे, लेकिन लानत हो मुझ पे अगर मैं आज ये कह के मरकज के पास जाऊं कि ना अब 26 मर गए अब दे दो। देने की बात हम करेंगे, लेकिन इस मौके पर नहीं। इस मौके पर ना कोई सियासत,
ना कोई बिजनेस रूल्स, ना कोई स्टेटहुड, ना कुछ और। एक ही चीज ना, इस हमले की कड़ी निंदा और उन 26 लोगों के साथ दिल की गहराइयों से हमदर्दी और ताज़। జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. భారతదేశం ముందు పాక్ కుయుక్తులు ఏం పని చేయవని చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతి విట్ యూనివర్సిటీలో వి లాంచ్ ప్యాడ్ 2025 స్టార్టప్ ఎక్స్పోలో సీఎం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉగ్రవాదంపై ఇండియా జోలికి వస్తే మటాష్ అయిపోతారని హెచ్చరించారు. టెర్రరిస్టులు గాని టెర్రరిస్టు సంస్థలు గాని భారత్ను ఏం చేయలేవన్నారు. ఉగ్రదాడిపై అందరం కలిసి పోరాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. చూసాం కాశ్మీర్లో టెర్రరిస్టులు చేసిన పని. ఈ దేశం యొక్క శక్తి ముందర ఇలాంటి కుయుక్తులు ఏమీ పని చేయవు, అది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఎవరైనా భారతదేశ జోలుకొస్తే అక్కడి నుంచి మటాష్ అయిపోతారు తప్ప వీళ్ళు చేయగలిగింది ఏమీ ఉండదు. తీవ్రవాద సమస్య గాని టెర్రరిస్ట్ సమస్యలు కానీ ఈ దేశాన్ని ఏమీ కూడా షేక్ చేయలేవు. అది భారతీయుల్లో ఉండే ధైర్యం, ఐకమత్యం. అవసరమైతే ఇలాంటి సవాళ్లు వచ్చినప్పుడు మనమందరం కూడా సంఘటితంగా ఉండి ఈ దేశాన్ని రక్షించుకునే శక్తి, యుక్తి భారతీయులకు ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్నే మనం చూసాం కాశ్మీర్లో ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పారిశుద్ధ కార్మికులు మురుగు డ్రైన్లు క్లీన్ చేస్తూ మరణిస్తే ఆ కార్మికుల కుటుంబాలకు 30 లక్షలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల మణి క్యాలరావు అనే కార్మికుడు మ్యాన్హోల్ క్లీన్ చేస్తూ మృతి చెందాడు. అయితే ఈ ఘటనపై హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. ఈ క్రమంలో తాజాగా హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో మణి క్యాలరావు కుటుంబానికి 30 లక్షలు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటికే మృతుడి కుటుంబానికి 10 లక్షలు ఇచ్చారు కాబట్టి మిగిలిన 20 లక్షలను నెల రోజుల్లో వారికి అందజేయాలని తెలిపారు. ఈ మేరకు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం ఈ కీలక ఉత్తర్వులు ఇచ్చింది. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా కూటమి అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి భార్గవ తేజ అధికారికంగా ప్రకటించారు. జీఎంసీ కౌన్సిల్ హాల్లో జరిగిన ఎన్నికల్లో కోవెలమూడి రవీంద్రకు 34 మంది సభ్యులు మద్దతు పలికారన్నారు. 34 మంది సభ్యుల బలం ఉండడంతో కోవెలమూడి రవీంద్రను మేయర్గా ఎన్నుకున్నట్లు వెల్లడించారు. కేంద్ర మంత్రి రామ్దాస్ ఆతవాలే పాకిస్తాన్కు సంచలన డిమాండ్ చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను తమకు తాముగా భారత్కు అప్పగించాలని అన్నారు. లేని పక్షంలో పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించాల్సి ఉంటుందని కామెంట్ చేశారు. తరచూ ఉగ్రవాదులు దేశంలోకి చొరబడుతున్నారని, అందుకు ఉదాహరణ ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్రవాదేనని అన్నారు. భారత సైన్యం మరో సర్జికల్ స్ట్రైక్ చేయక తప్పేటట్టు లేదని కామెంట్ చేశారు. దయాదా పాక్ను ఎదుర్కోవడంలో ప్రభుత్వానికి ప్రతిపక్షాలు ఐక్యతను ప్రదర్శించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రకాశం జిల్లాకు చెందిన రెహానా బేగం బయోమెడికల్ మాస్టర్స్ చదివేందుకు జర్మనీ వెళ్లి అక్కడ క్యాన్సర్తో మృతి చెందింది. 2017లో చదువుకునేందుకు యువతి జర్మనీకి వెళ్లింది. 2023లో గిద్దలూరు మండలం కంచిపల్లికి వచ్చి తిరిగి వచ్చింది. జర్మనీకి వెళ్లిందని ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా బ్లడ్ క్యాన్సర్గా వైద్యులు నిర్ధారించినట్లు రెహానా తండ్రి వెల్లడించారు. తర్వాత యువతికి అక్కడ 22 నెలల పాటు చికిత్స అందించిన ఉపయోగం లేకుండా పోయిందని చెప్పారు. ఈ నెల 23న రెహానా బేగం మృతి చెందిందని ఆమె బంధువులు వెల్లడించారు. మృతదేహాన్ని జర్మనీ నుంచి కంచిపల్లెకు తరలించి బంధువులు ఆమె అంత్యక్రియలు పూర్తి చేశారు. రెహానా బేగం మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పోర్టు పనులను మంత్రి కొల్లు రవీంద్ర, బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. పోర్టు నిర్మాణ స్థితిని మంత్రులకు కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు వివరించారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు 4 బెర్తుల పనులు, రోడ్డు పనులు, విజయవాడకు అనుసంధానించే పనులు 40% పూర్తయ్యాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పోర్టు పనులపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారని, గేట్ వే ఆఫ్ అమరావతిగా బందరు పోర్టు మారేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఇన్లాండ్ వాటర్వేస్ అభివృద్ధి చేయడం ద్వారా అమరావతి నిర్మాణంలో కూడా పోర్టు భాగస్వామిగా మారబోతుందన్నారు. పోర్టు పనులు త్వరగా పూర్తి చేయడం ద్వారా పోర్టు బేస్డ్ ఇండస్ట్రీలు కూడా ఎక్కువగా మచిలీపట్నంలో ఏర్పడేందుకు అవకాశాలు ఉంటున్నాయన్నారు. మరోవైపు బందరులో టూరిజం హబ్ ఏర్పాటు పనులు చేస్తున్నామని, సర్క్యూట్ టూరిజం అభివృద్ధి చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రులు కొల్లు రవీంద్ర, బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఛత్తీస్గఢ్లోని కర్రెగుట్ట సరిహద్దు గ్రామాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. కర్రెగుట్టలో 7వ రోజు భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తూ మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నాయి. భద్రతా బలగాలు కర్రెగుట్టపై బాంబుల వర్షం కురిపిస్తూ హెలికాప్టర్లతో కాల్పులు జరుపుతున్నాయి. కూంబింగ్ ఆపరేషన్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు హతమైనట్లు సమాచారం. మరోవైపు ఎండ తీవ్రతతో పలువురు జవాన్లు అస్వస్థతకు గురయ్యారు.
తెలంగాణ రాష్ట్ర కొత్త సీఎస్గా కె రామకృష్ణను నియమిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో నూతన సీఎస్ రామకృష్ణ సీఎం రేవంత్ రెడ్డిని కాసేపటి క్రితం మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా ఆర్థిక శాఖ పదవిలోనూ ఆయననే అదనపు బాధ్యతలతో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత సీఎస్ శాంతికుమారి ఈ నెల 30న పదవి విరమణ చేస్తున్నందున ఆమె స్థానంలో రామకృష్ణరావును నియమించింది. కాగా సీఎస్ శాంతికుమారికి కీలక బాధ్యత అప్పగించారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ వైఎస్ చైర్మన్గా శాంతికుమారి పేరును ప్రభుత్వం ప్రకటించింది. సీఎస్ పదవి విరమణ తర్వాత ఆమె ఈ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించింది.